ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు హైవే మీద అయితే ఉన్నాం. కాసేపుల్లో అయితే ఏలూరు అయితే వెళ్ళబోతున్నాం. ఏలూరు వెళ్ళిన తర్వాత ఫుల్ గా అయితే చెప్తాను. సో ఫేస్ చూసారు ఎలా అయిపోయిందో. టైము 4:40 అయ్యింది. డైరెక్టర్ విజయవాడకి అయితే వెళ్తున్నాం అన్నమాట. విజయవాడ వెళ్ళొచ్చా? గైస్ మేమైతే ఇప్పుడు డైరెక్టర్ విజయవాడకి అయితే వెళ్తున్నాం అన్నమాట. విజయవాడకి బయలుదేరాం. సో ప్రస్తుతానికి గుడి దగ్గరికి వచ్చాం. మేము బయలుదేరడం అయితే 4కి బయలుదేరాం ఇంటి దగ్గర. ఇప్పుడు గుడి వచ్చేసరికి 4:40 అయింది. ఇంకా గుడిని చూసి వీడియో ఆన్ చేశాను. ఎందుకంటే మొత్తం ఆ ప్లేస్ అంతా చీకటిగా ఉంది. ఇక్కడ కొద్దిగా వెళ్తురు అని చెప్పి ఇక్కడ అయితే ఆన్ చేసా. వీడియో మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ కింద ఉంటది. సో ఇంకెవరు లైక్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి. సో ఇదే తాడేపల్లిగూడెం వాస్తువులు ఎవరైనా ఉంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కొంచెం ఫాలో చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్. మన పరశురామ్మ తల్లి జాతర మాత్రం మామూలుగా జరగలేదు. మీ అంతా చూసే ఉంటారు కదా ఎంత వైరల్ అయిందో. సో ఇక ప్లేస్ మాత్రం చాలా బాగుంది. బాబోయ్ దగ్గు కూడా పట్టేసుకుంది. నా దరిద్రానికి ఏంటంటే పానీపూరీలు డ్రింకులు గట్టిగా తాగడం జరిగింది. సో ఇప్పుడైతే దగ్గు ఇవన్నీ అయితే పట్టుకున్నాయి. You're never gonna make it, you're not good enough. There's a million other people with the same stuff. You really think you're different? Man, you must be kidding. Think you're gonna hit it, but you just don't get it. It's impossible, it's not probable, you're irresponsible. Too many obstacles, you gotta stop it, yo. You gotta take it slow, you can't be a pro. Don't waste your time no more. Who the fuck are you to tell me what to do? I don't give a damn if you say you disapprove. I'm gonna make my move, I'm gonna make it soon. And I'll do it cause it's what I wanna fucking do. Cause all these opinions and all these positions, they come in millions, they blocking your vision. But no, you can't listen, that shit is all fiction. Cause you hold the power as long as you're dreaming. There's no way that you make it. సో మేమైతే ఇప్పుడు గుడి మీద దాటేసాం. గుంగుటూరు అనే ప్లేస్ దగ్గరికి అయితే ఉన్నాం. And maybe you can fake it, but you're never gonna make it. Aren't you just gonna take that? Make them take it all back. Don't tell me you believe that. Aren't you just gonna take that? Or will you fucking fight back? Or will you fucking fight back? ఇదే ఉత్తడు. సో గుంటూరు దగ్గర నుంచి నారాయణపురం అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే 102 కిలోమీటర్లు అయితే ఉంది. You ain't gonna make it, you ain't never ever gonna break it. You can never beat them and they're better than you face it. Thinking that they give a damn, you're not thinking straight kid. No, they don't give a damn, you got what I'm saying? I'm not fucking playing, I'll give it to you. సో మీకు కనబడుతుంది కదా చేప్రోలు. చేప్రోలుకి అయితే వచ్చాం. చేప్రోలు ఊరిపోతాయి. చేప్రోల్లో మనకు సబ్స్క్రైబర్స్ ఉంటారంట ఏంట్రా. You can never beat them and they're better than you face it. Thinking that they give a damn, you're not thinking straight kid. No, they don't give a damn, you got what I'm saying? I'm not fucking playing, I'll give it to you straight, man. There's too many others and you're not that great, man. Stop what you're saying, stop what you're making. Everybody here knows that you just faking. Nah, I don't wanna hear it anymore, I don't wanna hear it anymore. All these fucking thoughts, they are not what I need anymore. I'm about to shut the motherfucking door on all you. సో ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తున్నాం. ఫైనల్ గా ఈ చేప్రోలు దాటే క్రమంలో మాకైతే హెచ్పి పెట్రోల్ బంక్ కనిపించింది. ఇప్పుడు ఒక పెట్రోలే మెయింటైన్ చేస్తే మైలేజ్ బాగా ఇస్తుందంట, ఒక బంకులోనే మెయింటైన్ చేస్తే. సో అందుకని చెప్పి నేను హెచ్పిలోనే కొట్టేస్తున్నాను ఒక బండి కొన్నప్పటి నుంచి. ఇప్పుడు కూడా చాలా బంకులు దాటేసాం కానీ హెచ్పి కనబడలేదు. సో ఫైనల్గా హెచ్పి కనిపించింది. ఇక పెట్రోల్ కొడతలేదు చూద్దాం. ఉన్నారా పోన్లే. ఎంత కొట్టిద్దాం? 500 కొట్టించేద్దామా? ఒక 500 కొట్టించేద్దాం. 500 కొట్టించేద్దామా?
250 కొట్టించిన 250 కొట్టన్నా 250 అయితే కొట్టించాం పెట్రోల్ అన్న 250కి విజయవాడ వెళ్ళొచ్చద్దా కాదా విజయవాడ వెళ్తున్నాం. సో ఫైనల్గా భీమడోలు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే భీమడోలు. ఇటు నుంచి మనం ద్వారకా తిరుమల వెళ్ళాలనుకుంటే కనుక ఇలా కింద నుంచి అలా వెళ్ళిపోవచ్చు. భీమడోలు దగ్గర నుంచి అందరూ ఇలాగే వెళ్తారు. సో భీమడోలు వాసులు ఎవరైనా ఉంటే మనకి కామెంట్ చేయండి, మనం కూడా తెలుసుకుందాం అసలు భీమడోల్లో కూడా మన వీడియోస్ ఎవరైనా చూస్తారా లేదా అని. ఎండాకాలం వలన మంచి ఎక్కువ పడట్లేదు. సో మాకు కూడా అందుకే సేఫ్గా అయితే వెళ్ళిపోతున్నాం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇంకా మాకు ఎన్నో కిలోమీటర్లు అయితే ఉండవు, ఇంకొక నాకు తెలిసినంత వరకు ఒక 85 ఉండొచ్చు ఇక్కడ నుంచి. సో ఎక్కడైనా బోట్ ఉంటే బెటర్. మేము ఇంకా మ్యాప్ చూడట్లేదు, నేను కనెక్ట్ చేసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకు ఛార్జింగ్ అయిపోద్ది కదా అని చెప్పి అయితే చేయలేదు. Poor ass haters with your heads in the clouds, talking out loud so proud. You better shut your goddamn mouth before I do more. Speak out, it's about to head south. Never gonna make it. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు హైవే మీద అయితే ఉన్నాం. కాసేపుల్లో అయితే ఏలూరు అయితే వెళ్ళబోతున్నాం. సో ఏలూరు వెళ్ళిన తర్వాత ఫుల్గా అయితే చెప్తాను. సో ఫేస్ చూసారు ఎలా అయిపోయిందో. బైక్ అయితే కాసేపు అయితే ఆపామన్నమాట బైక్ని. బాబోయ్. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ అయితే మీకైతే పెడుతూ ఉంటాను. బాబోయ్ వాయిస్ కూడా పోతుంది అంటే వచ్చి ఇంకో విషయం ఏంటంటే మాకు విజయవాడ పెద్ద కిలోమీటర్స్ ఏం లేదు, ఇంకొక 75 ఎంత ఉంది అంతే. ఆల్రెడీ ఒక 75 వచ్చేసాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్గా అయితే చూపిస్తాను టెంపుల్ ఎలా ఉంది ఏంటని చెప్పి. మన బైక్ వచ్చేసి కూల్ అవుతుంది, అంటే నాన్ స్టాప్గా కొట్టేసాం కదా. అసలే పెద్ద సీసీ బైక్ కూడా కాదు, జస్ట్ 125 సీసీ. పాపం ఇలా తీసుకొస్తుందంటే నిజంగా పర్లేదు. ఇంకా అక్కడికి వెళ్ళి వీడియో అయితే చూపిస్తూ ఉంటాను. 50K దగ్గరలో ఉన్న. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకైతే బయలుదేరిపోతున్నాం. ఫ్రెండ్స్ ఏలూరు అయితే వచ్చేసాం. ఇంకోండి ఏలూరులో అయితే ఉన్నాం. సో ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి దారిలో అయితే ఆగాం. టిఫిన్ చేసి మళ్ళీ విజయవాడకి అయితే బయలుదేరిపోతాం. ఇంకొక విజయవాడ అయితే మాకు 30 కిలోమీటర్స్ అయితే ఉంది, జస్ట్ 30. సో బాగా ఆకలేస్తుందని చెప్పి ఇక్కడ టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆగాం. సో ఇప్పుడే టిఫిన్ చేసి అయితే బయలుదేరాం. మళ్ళీ ఇంకా ఎక్కడ ఆగిలేదు, డైరెక్టర్ విజయవాడే.
ఫైనల్గా విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది, నేను మనోడు. సో లోనకైతే ఫోన్ అయితే అలౌ చేయట్లేదు. సో ఫోన్ అలౌ చేయట్లేదు అని చెప్పి ఫోన్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాను. సో కుదిరినంత వరకు అయితే మొత్తం కవర్ చేయడానికి చూస్తాను. వీడియో ఫుల్గా చూడండి. ఫైనల్గా అయితే అయిపోయింది దర్శనం. ఫోన్ పట్టుకెళ్ళడం లేదు. సో ఇంకా ఫోన్ పట్టుకెళ్ళకుండా అయితే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే ప్రసాదాల కోసం అయితే వెళ్తున్నాం. సో ఫైనల్గా విజయవాడ అంతా తిరిగేసి మనమైతే పెప్పర్ నుంచి అయితే మా ఊరైతే వెళ్ళిపోతున్నాను. పెప్పర్లో కూడా మన ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే కనుక సో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో కానీ అయితే లైక్ చేసుకుని కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటా మరి, బాయ్.